ఓం గురుభ్యో నమః శ్రీ షణ్ముఖ నమః వెల్కమ్ టు కేవీఎస్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్. శ్రావణ శుద్ధ చవితి అంటే జూలై 28వ తారీఖు సోమవారం నాడు ఎవరైతే గణపతిని ప్రత్యేకించి దూర్వాలతో పూజ చేస్తారో వాళ్ళకి జీవితంలో ఏ పని అవ్వట్లేదు, అన్ని విఘ్నాలే కొనే వాళ్ళందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ రోజు గణపతిని ప్రత్యేకించి దూర్వాలతో పూజ చేయండి. మీకు జీవితంలో ఏర్పడే విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. అదే విధంగా జాతకవశాత్తు, గోచారవశాత్తు ఎవరికైతే కేతు మహాదశ నడుస్తోంది, కేతు అంతర్దశలు నడుస్తున్నాయి, మీ జాతకంలో కేతుకు సంబంధించి దోషాలు ఉన్నాయి అనుకునే వాళ్ళందరూ కూడా జూలై 28వ తారీఖు శ్రావణ శుద్ధ చవితి రోజు గణపతిని దూర్వాలతో పూజ చేయడం వల్ల, అంటే దూర్వా గణపతి వ్రతాన్ని ఆచరించడం వల్ల మీకు అన్ని గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. కేతువుకి గణపతికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్రం ప్రకారం కేతు గ్రహానికి అధిదేవతగా గణపతిని పూజించమని సూచించారు. అందుకోసం గణపతిని పూజించడం వల్ల మీకు కేతుగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లోని ఈ అవకాశాన్ని వదులుకోకండి, మర్చిపోకండి. జూలై 28 శ్రావణ శుద్ధ చవితి దూర్వా గణపతి వ్రతం. దీనికి సంబంధించి పూర్తి వీడియో కేవీఎస్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్లో వీడియో సెక్షన్లో ఉంది, చూడండి. అందరూ కూడా దూర్వా గణపతి వ్రతాన్ని పూజ చేసి జీవితంలో ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలను పోగొట్టుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.